జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా తమిళనాడు రాజకీయాలకు సంబంధించి ఒక అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ని అయితే తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది. ఇదేందిరా స్వామి, ఏ న్యూస్ పట్టినా కూడా ఇది బాగుంటుంది అంటావే, ఇంకా బాగుండదు ఏందని చెప్పి మీరు అనుకోవచ్చు. నేను ఒక న్యూస్ సెలెక్ట్ చేసినానంటే ఖచ్చితంగా అది ఒక మంచి టాపిక్ అయితే నేను సెలెక్ట్ చేసుకునేది. ఓకేనా? సరే, తమిళనాడులో ఒక ఆయన ఉంటాడు, జోసెఫ్ విజయ్ అని చెప్పేసి, తెలుసు కదా మీకు. ఈయన సినిమాలన్నీ కూడా ఇతర భాషలలో వాళ్ళు వీళ్ళు తీసిన సినిమాలను కాపీ కొట్టి తమిళంలో వాటిని రీమేక్ చేసి హిట్లు కొట్టుకుంటా ఉంటాడు. సరే, పవన్ కళ్యాణ్ తీసినటువంటి దాదాపు 10 సినిమాలను ఈ జోసెఫ్ విజయ్ తమిళ్లో రీమేక్ చేసి హిట్లు సాధించాడు. అందుకే ఈ జోసెఫ్ విజయ్ను డబ్బింగ్ హీరో అంటారన్నమాట. అర్థమవుతుందా? సరే, సినిమాలలో కాపీ కొట్టడం అంటే అది వేరే విషయం. కానీ రాజకీయాలలో కూడా ఈ జోసెఫ్ విజయ్యే పవన్ కళ్యాణ్ కాపీ కొడతాడు. అది ఎట్టో చూడండి, ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? గత సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖున తమిళగ వెట్రి కళగం అనే పార్టీను ఈ జోసెఫ్ విజయ్ ప్రారంభించాడు. ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించిన తర్వాత ఎవరో ఈ సారాయి దొంగ ఉన్నాడు కదా, డకాయిట్ అరవింద్ కేజ్రీవాల్, ఆయన గారు చెప్పినట్లే అచ్చం ఈ జోసెఫ్ విజయ్ కూడా అవినీతికి వ్యతిరేకంగా పార్టీని స్థాపించానని తమిళ రాజకీయాలలో గుణాత్మక మార్పులు తీసుకొస్తానని చెప్పి చెప్పుకొచ్చాడు. సేమ్ టు సేమ్ కదా, డిట్టో. ఇక గత సంవత్సరం పార్లమెంట్ ఎన్నికలు పూర్తవగానే ఈ జోసెఫ్ విజయ్ తన పార్టీ తరఫున ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశాడు. ఈ బహిరంగ సభ సాక్షిగా తన పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేశాడు. ఈ మేనిఫెస్టో చూస్తే ఇంకేమన్నా తొక్కలేదు, అడేమీ లేదు. మన దేశంలో ఉన్నటువంటి సూడో సెక్యులర్ పార్టీల అన్ని మేనిఫెస్టోలను రోట్లేసి నల్లగొట్టి గ్రైండర్లు వేసి రుబ్బితే వచ్చిన మేనిఫెస్టోనే ఈ జోసెఫ్ విజయ్ మేనిఫెస్టోగా చెప్పొచ్చు అనమాట. ఇంతకంటే క్లియర్గా అయితే ఇంక నేను చెప్పలేను, మీరు అర్థం చేసుకోండి. అంటే మేనిఫెస్టోలో కూడా ఇతర పార్టీలను కాపీ కొట్టాడనమాట. ఇక ఆ బహిరంగ సభ అయితే ఎట్టో హొట్టయితే హిట్ అయిందనే చెప్పాలా. ఎందుకంటే ఉన్నారు కదా ఆయన ఫాలోవర్స్, ఆయన ఫ్యాన్స్ ఉన్నారు కదా, అవుతుంది. తమిళ రాజకీయాల గురించి మీకు తెలియదు ఏమన్నది. ఎందుకంటే ఆ సమయంలో అన్నామలై తమిళనాడులో లేరు. ఆయన ఒక కోర్స్ చేయడానికి లండన్కు పోయినాడు. దీంతో జోసెఫ్ విజయ్కు తిరుగు లేకుండా పోయిందియా. అంటే ఆయన ఏం చెప్పినా దానికి కౌంటర్ ఇచ్చేవాళ్ళు కూడా లేకుండా పోయినారనమాట. సరే, ఇక ఆ తర్వాత నెల రోజులకు అన్నామలై గారు తన కోర్సు పూర్తి చేసుకొని తమిళనాడుకి అయితే వచ్చాడు. ఇక అప్పటి నుంచి తమిళ రాజకీయాలు మళ్ళీ ఊపందుకున్నాయి. డిఎంకే బీజేపీల మధ్యన మాటల యుద్ధం అయితే ప్రారంభమైంది. నువ్వా నేను అన్నట్టు పోటీ అయితే ఏర్పడింది అనమాట. ఒకరిపైన ఒకరు పెద్ద ఎత్తున విమర్శనాస్త్రాలు అయితే సంధించుకుంటున్నారు. కానీ జోసెఫ్ విజయ్ మాత్రం ఆటలో అట్టిపండు అయిపోయినాడు. ఏందే ఆటలో అంటిపండు అయిపోయినాడు అనమాట. అసలు ఎవరో జోసెఫ్ విజయ్ను దేకేవాళ్లే లేరు, ఎవరు పట్టించుకోవడం లే. దీంతో జోసెఫ్ విజయ్ గ్రాఫ్ అమాంతం టక్కమని పడిపోయింది అనమాట. సినిమాలలో హీరోగా నటించేటప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి జోసెఫ్ విజయ్ క్రేజ్ ఇప్పుడు ఢమాలమని నేలబడిపోయింది. దీంతో తన పార్టీ తరఫున పనిచేయడానికి ప్రశాంత్ కిషోర్ను అద్దెకి తెచ్చుకున్నాడు. తెలుసు కదా, ప్రశాంత్ కిషోర్ మీకు వ్యూహకర్త, ఆయన తెచ్చుకున్నాడు అనమాట. ఇక తమిళనాడు రాజకీయాల గురించి లోతుగా అధ్యయనం చేసినటువంటి ప్రశాంత్ కిషోర్ జోసెఫ్ విజయ్ నేరుగా ఎన్నికలు కనుక వెళితే ఘోర పరాజయం తప్పదని చెప్పి సెలవిచ్చాడంట. పైగా రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే సీఎం అవడం ఈ రోజుల్లో కుదరని పని అని, అందుకు ఎంతో ఓర్పు నేర్పు కృషి ఉండాలని చెప్పేసి ఆయన ఒక ఉచిత సలహా అయితే ఇచ్చి పడేశాడనమాట. అంతేకాకుండా రాజకీయాలలో ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారిలాగా తెలివిగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ ఈ టీడీపీతో కలిసి పోటీ చేసి డిప్యూటీ సీఎం అయిపోయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన సామర్థ్యాన్ని ప్రజల్లో నిరూపించుకుంటాడని. కాబట్టి నీవు కూడా, అంటే ఎవరు, జోసెఫ్ విజయ్ కూడా పవన్ కళ్యాణ్ లాగానే అన్నా డిఎంకే పార్టీతో జట్టు కట్టమని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ ఈ జోసెఫ్ విజయ్కు తెలియజెప్పినాడంట. ఇక్కడ చిన్న ఒక మాట చెప్పాలా. సరే, మనకు తెలుసు, సరే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ రాజకీయ పార్టీ పెట్టంగానే ఆయన ఎలక్షన్ లేకపోవాలా, సమయం తీసుకున్నాడు. సరే, సమయం తీసుకున్నాడు. తర్వాత లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు పోయినాడు, అక్కడైతే ఘోరంగా పరాజయం పాలినాడు. అయినా కూడా కుంగిపోవాలా, మళ్ళీ అదే విధంగా కంటిన్యూ చేశాడు, ప్రజల్లో తిరిగినాడు. మళ్ళీ ఇప్పుడు టీడీపీ బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఎన్ని స్థానాల్లో పోటీ చేసినాడో, అది అసెంబ్లీ స్థానాలు కావచ్చు, పార్లమెంట్ స్థానాలు కావచ్చు, ప్రతి చోట గెలిచినాడు, గెలిపించుకున్నాడు. అది గొప్పతనం. అంటే ఆయనలో కమిట్మెంట్ ఉన్నది, నిజాయితీ ఉన్నది. మరి ఈ జోసెఫ్ విజయ్లో ఏమున్నది? హిందూ వ్యతిరేకత తప్పితే, దేశ వ్యతిరేకత తప్పితే ఏముండదు అంటలే, అంత నిజాయితీ పరుడు గారా. సరే, అంటే తమిళనాడులో 2026లో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జోసెఫ్ విజయ్ అన్నా డిఎంకే పార్టీతో కలిసి కూటమిని అయితే ఏర్పాటు చేయనున్నాడు అనమాట. అంటే అన్నా డిఎంకే అధినేత ఈ పళనిస్వామి సీఎంగా, హీరో విజయ్ డిప్యూటీ సీఎంగా పదవిని స్వీకరించేటట్టు అన్నా డిఎంకే అదేవిధంగా ఈ తమిళగ వెట్రి కళగం పార్టీల మధ్యన ఒక ఒప్పందం అయితే జరగనున్నదంట.
అయితే ఈ విషయంలో ఇంకా జోసెఫ్ విజయ్ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలా. అయితే ఆయన అభిమానులు మాత్రం ఇప్పటికే అన్నా డిఎంకేతో పొత్తు కుదిరిపోయిందని చెప్పి చెప్పుకుంటున్నారు. అయితే ఒక్కసారి ఈ జోసెఫ్ విజయ్ కనుక అన్నా డిఎంకేతో జట్టు కడితే అన్నామలై మాత్రం జోసెఫ్ విజయ్తో ఇంకేం ఒక ఆట ఆడుకుంటాడంటే చెడు కూడా ఆడుకుంటాడు, ఊరికే కూడా కాదు. ఏ రాజకీయాలు చేయను వచ్చాను ఆయన, రాజకీయాలు చేయనా? ఏ సినిమాల్లో అన్ని కాపీ కొట్టేటేడా కాపీ కొడదామని ఏం మనుషులు రా స్వామి, ఏం రాజకీయాలు ఎట్టాయనే. మనం రీతిగా ఉంటే అసలు ఇటటాలకు అవకాశం ఎందుకు వచ్చదా? అది కదా ముందా. సరే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.